పీసీఓడి ఇట్లాంటి సంబంధమైన క్యాంపు పెడుతున్నాం. అసలు ఈ అబార్షన్ సేవలో 2-3 నెలలు ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక మనం చెప్పినట్టు ఫాలో అయ్యి ఒక 8-10 నెలలు ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళు ఈ 8-9 నెలల్లో ఈ లైఫ్ స్టైల్ ఫాలో అయినందుకు అబార్షన్స్ అవడానికి కావాల్సిన మార్పులు ఏవైతే వచ్చినాయి వాళ్ళకి అవడానికి అవన్నీ రెక్టిఫై అయ్యి ఆ డిఎన్ఏ ఎగలో ఉండే డిఎన్ఏ కూడా హెల్దీగా అయిపోయి ప్రాబ్లమ్స్ ఆ లైనింగ్ కానీ అన్నీ సెట్ అయిపోయి అసలు ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వదు. అందులో అంత సింపుల్గా ప్రెగ్నెన్సీ నిలుస్తుంది. అలాంటి మంచి మార్పులు వస్తాయి. 2-3 నెలల్లో 4 నెలల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు తగ్గి బ్యాలెన్స్ అయిపోతాయి. హార్మోన్స్ అన్వాంటెడ్ హెయిర్ కూడా తగ్గుతున్నాను. ఒక 5-6 నెలల నుంచి 4 నెలల నుంచి ఊడిపోతాయి. మళ్ళీ ఊడిపోయిన ప్లేస్లో రాకుండా అవుతాయి. మొత్తం సంవత్సరం గడిచేసరికి మొత్తం అన్వాంటెడ్ హెయిర్ కూడా తగ్గుతున్నాను. చాలా అంటే రా ఫుడ్ తింటే ఎన్ని మార్పులు వస్తాయి. కానీ గర్భధారణ సంబంధమైన సమస్యలు ఉన్న వారికి ఎంత సింపుల్గానో ప్రెగ్నెన్సీ సంవత్సరాల తరబడి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయిన వాళ్ళకి కూడా 45-49లో కూడా కంటారు. మనం ఫాలో 30 దాటితే న్యాచురల్గా రాదంటారు. మన విధానాన్ని ఫాలో అయ్యే వారికి 35, 40 అయినా 42 అయినా ఎక్కడ క్వాలిటీ పెరిగేసరికి ఎక్కడ రిజర్వ్ తక్కువ ఎక్కడ వేస్ట్ అవ్వదు ఇక్కడ. అందుకని సక్సెస్ రేట్ ఎక్కువ 90% పైన సక్సెస్ రేట్ ఉంది. 16 నుంచి క్యాంపు ఇవరకు కోవిడ్ ముందు సంతాన ప్రాప్తి క్యాంపు నడిపాం. వాళ్ళు ఆపేసాం. ఇప్పుడు పెడుతున్నాం మళ్ళీ క్యాంప్స్. మీకు తెలిసిన వాళ్ళు అంటే చాలా మంది వచ్చు. వాళ్ళకి తక్కువ ఖర్చులో ఎక్కువ సక్సెస్ రేట్. మామూలుగా బయట ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తే లక్షలు అవుతాయి తెలుసు. 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు. కానీ డబ్బులు పోతే సంవత్సరాల తరబడి మందులు ఏమని చెప్పారు. కానీ ఇక్కడ 30-40% సక్సెస్ రేట్ ఉంది. 95%-90% అబౌవ్ సక్సెస్ రేట్ ఉంది. న్యాచురల్ దానికి జంతువులన్నీ న్యాచురల్గా కొంటున్నాయి కదా. మంచి లైఫ్ స్టైల్ పాలైతే సింపుల్గా అదే పరిష్కారం. అందుకని ప్రెగ్నెన్సీ సంబంధమైన సమస్యలకు బెస్ట్ అనమాట న్యాచురల్. ఇక మీకు ఇట్లా ఆహారం కనుక రా ఫుడ్ తింటే మీరు బి కాంప్లెక్స్ కానీ పాలల్లో పొడి ప్రోటీన్ పౌడర్లు సప్లిమెంట్స్ ఏమీ వాడక్కర్లా. న్యాచురల్ ఫుడ్ ద్వారానే అన్నీ మీకు ఇట్లా అందుతాయి. ఎంత న్యాచురల్గా ఫుడ్ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. అందుకని మీరు మారి పిల్లలకి కనుక ఇట్లా పెట్టుకోగలిగితే మొలకలెత్తిన విత్తనాలు తింటే కొత్తలో కొద్దిగా గ్యాస్ లాంటివి వస్తాయి. అలవాటు లేక మీరు గుడ్ బ్యాక్టీరియా తక్కువ బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నప్పుడు గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. 4 రోజులు గడిచే కొద్దీ అలవాటు మీద గ్యాస్ తగ్గుతుంది. గుడ్ బ్యాక్టీరియాలు మీకు పెరగటం జరుగుతుంది. మంచి బ్యాక్టీరియాలు పెరిగే కొద్దీ డైజెషన్ బాగా అవుతాయి. గ్యాసెస్ తగ్గుతాయి. క్రేవులు చెడిపోయి ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ బ్యాక్టీరియా విషయం ఉన్నప్పుడు అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి. మీకు ఎవరికైనా పొట్ట గడిబిడి అవుతున్నది, గ్యాస్ వస్తున్నది, అరగట్లేదు, కడుపు నొప్పి, ఇరిటేషన్స్ ఉన్నాయంటే అర్థమైంది మీకు చెడ్డ సూక్ష్మజీవులు మీరు తిన్న అలవాట్లు ఆహార నియమాల వల్ల చెడిపోయింది. చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువైపోయింది. అవి మారాలంటే మీకు కొన్ని నెలలు మంచి అలవాట్లు ఫాలో అవుతుంటే అవి మారిపోతాయి. అది చేస్తే మంచిది. అందుకని రోజు 70% న్యాచురల్ ఫుడ్ తినే ప్రయత్నం మానకుండా చేయాలి. ఆడవారికి 3 వంతులు పొయ్యి దగ్గరికి వెళ్ళే పని తగ్గిపోయింది. ఒక్కసారి పొయ్యి దగ్గరికి వెళ్ళి వచ్చాను 1 గంట 2 భోజనాలు చేస్తే అయిపోయింది. ఇక లాస్ట్లో కంక్లూజన్ పాయింట్ ఏంటి, ఏ ఇంట్లో ఆడవారికి అయితే పొయ్యి దగ్గర పని పొయ్యి దగ్గర తక్కువ గడుపుతూ వండకుండా న్యాచురల్ ఫుడ్ ఎక్కువ పెడుతూ పొయ్యి దగ్గర ఒకసారి వెళ్ళి సరిపెడతాను ఆ ఇంట్లో ఆరోగ్యం ఎక్కువగా ఉంది. ఏ ఇంట్లో ఆడవారు పొయ్యి దగ్గరే ఎక్కువ గడుపుతారో ఆ ఇంట్లోనే నాకు ఆ ఇల్లే హాస్పిటల్. అసలు ఏ ఇంట్లో పొయ్యే ఉండదు ఆ ఇల్లే స్వర్గం. అసలు వారంలో ఒక 2 రోజులన్నా పొయ్యి మీద పెట్టని తినండి. అసలు పొయ్యి మీద పెట్టమంటే 2 days ఉండాలండి. న్యాచురల్గా తినండి. పళ్ళు గింజలంటే 2 days అసలు పొయ్యి మీద పెట్టి నోట్లో పెట్టండి. కనీసం తర్వాత 3 రోజులు చేయండి. ఎప్పుడైనా ఎంత కంఫర్ట్గా ఉంటే అసలు గాలిలో తేలిన స్వర్గం ఎక్కడ ఉందో కనబడుతుంది మనుషులకి. రాకూడదు తింటే అంత సుఖం ఉంటుంది. అయినా తినండి. న్యాచురల్ ఫుడ్ ఉండే కంఫర్ట్ అంత గొప్పది. కానీ ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇక మీకు రేపటి క్లాస్ మీకు ఈ ఆశ్రమం
ఇండియాలో ఇతర ప్రకృతి ఆశ్రమాల కంటే ఎట్లా భిన్నంగా ఏర్పాటైంది. ఇక్కడుండే ట్రైనింగ్ కానీ క్యాంప్స్ కానీ ఇక్కడ జరిగే ఫెసిలిటీస్ కానీ అవేర్నెస్ కానీ ఇండియాలో ఏ నేచర్ ఉండదు. నేను ఈ ప్రకృతి విధానాన్ని ఇక్కడ నేర్చుకున్న దాన్ని మీరు వెళ్ళి మీరు మీ ఫ్యామిలీని మార్చుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి. ఈ ఆశ్రమం ఈ స్థితికి రావడానికి సహకరించిన దాతలు కొంతమంది ప్రముఖులు ఎవరెవరు అట్లా సహాయం చేస్తే ఈ స్థితికి వచ్చినామని చూపిస్తాం. ఆశ్రమం మొత్తం అవుతున్నారు కదా, ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుంది ఒకసారి వీడియో ప్రజెంటేషన్ చూడొచ్చు. మరి ఆశ్రమ స్థితికి రావడానికి సహకరించిన దాతలు కూడా కొంతమంది మోటివేషనల్గా మిమ్మల్ని ఈ న్యాచురోపతి విధానం వైపు వెళ్ళమని మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. మీరు కొంతమంది కూడా బాగా ఫాలో అయ్యి మంచి ఫలితాలు పొందడం కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. రేపు మోటివేట్ చేయడానికి రేపు అలాంటి క్లాసు 7 to 9 ఉంటుంది, 2 hours ఉంటుంది. చాలా మంది మాట్లాడతారు, అక్కడ ఇన్స్పిరేషనల్గా రేపు ఉపయోగపడుతుంది. రేపు క్లాస్ దాని మీద ఉంటుంది, న్యాచురోపతి మోటివేషన్ క్లాస్ అనుకుంటారు. అలాగే కొంతమంది అడుగుతుంటారు, మరి ఇక్కడ దాతలు 15 రోజులు ఫ్రీగా ఫెసిలిటీ ఇస్తారని చెప్పారు కదా రాజుగారు, ఎట్లా దాని విషయాలు అడుగుతుంటారు. ఎవరన్నా ఎంత డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి 15 రోజులు ఫ్రీ, లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు వచ్చినప్పుడు ప్రతి ఇయర్ 15 రోజులు ఫ్రీగా వాడుకోవచ్చు. వాళ్ళగా నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా వాడుకోవచ్చు. 15 రోజులు అంటే జీవితకాలం, దాత జీవితకాలం 50 ఏళ్ళన్నా 40 ఏళ్ళన్నా అంతకాలం చూసి వాడుకునే పెరిగే రేటుకి సంబంధం లేకుండా ఫెసిలిటీ ఉంటుంది. దాని గురించి రేపు కూడా ఇక్కడ వివరణిస్తాను. రేపు ఇక్కడ క్లాస్కి వస్తే అట్లాంటి విషయాలు కూడా తెలుస్తాయి. అందరూ అడుగుతుంటే ఒకసారి ఒకరోజు చెప్తా కదా, అప్పుడు ఇండివిజువల్గా చెప్పదు. రేపు ఆ విషయాలు కామన్గా కూడా మీ అందరికీ తెలుస్తుంది, రేపు ఉపయోగించుకుంటాం. అట్లాగే మీ అందరికీ అంటే ఆశ్రమంలో 15 రోజులు చేరిన వారికి ఇక్కడ ఆశ్రమం చూడటం, ఈ ఫెసిలిటీస్ అని ఉపయోగించుకోవడం తెలుస్తున్నది. కొంతమంది ఇక్కడ చేరినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఇక్కడ చూస్తే వాళ్ళు కూడా మారుతారని మీకు అనిపిస్తుంది. కొంతమంది మాకు ఎప్పుడు చూడాలని ఉంటుంది, మేము ఇంట్లో బాగా ఫాలో అవుతాం, 15 రోజులు చేరటానికి మాకు ఎప్పుడు కుదరదు, అసలు చూస్తే బాగుంది అనిపిస్తుంది ఆశ్రమం. అలాంటి వారి వరకు 2 days యోగా అండ్ న్యాచురోపతి ఎక్స్పీరియన్స్ క్యాంప్ లాగా పెడితే బాగుందని ఆలోచన చేయడం జరిగింది 13 ఏళ్ళ తర్వాత. దాంట్లో మీ క్యాంపుకి మాత్రం మీరు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీ వాళ్ళు, మీ కుటుంబ సభ్యుల ద్వారా, మీ ఫ్రెండ్స్ కానీ రావాలంటే ఇన్వైట్ చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు 2 days ఎలిజిబిలిటీ, వచ్చిన చేరిన సమయం నుంచి 48 hours మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది. వాళ్ళు ఇద్దరు వస్తే కపుల్ రూమ్ ఇస్తారు, ఏసీ కావాలంటే ఏసీ, నాన్ ఏసీ కావాలంటే నాన్ ఏసీ. ఒకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే రూమ్ ఉంటుంది, షేరింగ్లో కానీ ఎవరికైనా కనిపిస్తారు. మీరున్న రూమ్లో మీరు అలర్ట్ ఫిక్స్ అయి ఉంటారు కదా, అలర్ట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే లేడీస్ రూమ్లో లేడీస్ ఫ్లోర్ వేరుగా ఉంటాయి. కొంచెం ఏమైనా ఖాళీ ఉంటే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒక పర్సన్ వస్తే 2 రోజులకి 3,000 తీసుకుంటారు నాన్ ఏసీ. అంటే వాళ్ళు ఏసీ రూమ్లో ఉండే వాళ్ళకి కావాల్సిన వాళ్ళైతే 4,000 తీసుకుంటారు ఒక పర్సన్ వస్తే. ఇప్పుడు మీరు ఉన్నారు, ఆవిడ ఉన్నారు, హస్బెండ్ వస్తారు, లేకపోతే కూతురు ఉన్నారు, నాన్నగారు వస్తారు, తీసుకెళ్ళడానికి వస్తారు. ఆయన 2 రోజులకి ఇక్కడ చూసేసి ఇక్కడ మరి ఏం చూడొచ్చు, ఆ 2 రోజులకి 2 రోజుల లోపు ఎవరు 1 dayకి ఇవ్వట్లేదు. 2 days ఇస్తారు, 2 days ఎక్సెస్ అడిగిన ఎవరికి డబ్బు కడతానని ఆలోచించాలి. ఆ విషయం ఎక్స్పీరియన్స్ చేయడం కోసం పెట్టేది. ఇక్కడ ఉంటే న్యాచురోపతి విధానం అవేర్నెస్ కలిగిస్తే వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు. ఇక్కడ మీలాంటి వాళ్ళు వచ్చినందుకు ఇంటికి వెళ్ళి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, మీరు నేర్చుకున్నది మంచి చేయి, బాగా నాకు కూడా మార్పు. వాళ్ళకి ఇక్కడ యోగా అటెండ్ అవ్వచ్చు 2 days. మార్నింగ్ యోగా ఇంటెన్సివ్ వర్కౌట్స్, ఈవినింగ్ ఒబిసిటీ యోగా, హార్మోనల్ యోగా అటెండ్ అవ్వచ్చు. వంటల క్లాసు, మెడిటేషన్ క్లాసులు 2, మనం మా క్లాస్ అటెండ్ అవ్వచ్చు. దీనితో పాటు డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, బిఎంఐ చూస్తారు, బీపీ ఇవన్నీ చెక్ చేస్తారు, డైట్ లిస్ట్ రాసిస్తారు, ఇంటికి వెళ్ళాక వాళ్ళ సమస్యలకు ఏమేమి ఫాలో అవచ్చో రాసిస్తారు, ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ప్లస్ వీళ్ళకి రైన్ డ్యాన్స్, వాటర్ ఫాల్, స్విమ్మింగ్, పెడల్ బోటింగ్, శాండ్ వాకింగ్, గ్రీన్ జిమ్, ఈ ఫెసిలిటీస్ అన్నీ యూజ్ చేస్తారు. 2 days ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఇద్దరు వస్తే మామూలుగా అయితే ఇద్దరికి 6,000 అవుతాయి. 2 రోజులు నాన్ ఏసీ అయితే ఇద్దరు వస్తే 8,000 అవుతాయి. ఏసీ పిల్లలతో ఎవరైనా వచ్చారనుకోండి, ఇద్దరు వచ్చి పిల్లలతో వస్తే పిల్లలకి ఏం ఛార్జ్ చేయరు, 5 ఏళ్ళలో పిల్లలకి ఛార్జ్ చేయరు. 6 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళలో పిల్లలు వస్తే 2 రోజులకు 20 రూపాయలు తీసుకున్నారు. వాళ్ళకి ఫుడ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ చేసి పెడుతుంటారు కదా పిల్లలు డైనింగ్లో తెలుసుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మీ డైనింగ్ హాల్ కార్డులు ఇస్తాను, దాని ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. ఇది మీ ఫుడ్ అంతా సేమ్ ఉంటుంది వాళ్ళకి, అలాంటి ఫెసిలిటీ. కానీ
తీసుకెళ్ళడానికి వచ్చేటప్పుడైనా మీరు 14 ఇచ్చి వెళ్ళాలనుకోండి, 12 వస్తే 12, 13 ఉంటారు, 14 15 వెళ్ళేటప్పుడు 13 వస్తే 13, 14 అట్లా 48 అవర్స్ వాళ్ళ స్టే మాత్రం చేరిన సమయం నుంచి 48 అవర్స్ ఇచ్చారు. అలా ఉంటుంది. అంటే మీ బ్యాచ్లో బయట వాళ్ళు కూడా అలౌ చేయట్లేదు ప్రస్తుతం. 16 నుంచి అది అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ సాధకులుగా చేరిన వాళ్ళు బయట వాళ్ళు ఎవరు వచ్చి వస్తారంటే ప్రస్తుతం చెప్పట్లేదు. మీ కోరిక మీరున్నారు కాబట్టి మీ సమ్మర్ హాలిడేస్ అని మీ వాళ్ళు ఎవరు రావాలి కావచ్చు. వయసులో ఉన్న అమ్మాయి 2 నెలల నుంచి ఉంటారు. వాళ్ళెవరో బాయ్ ఫ్రెండ్ పిలిచి మా అన్నయ్య అని చెప్పి అంటే అలౌ చేయరు. ఇక్కడ మామూలుగా వాళ్ళు ఇచ్చేసేటప్పుడే వాళ్ళు ఎవరు ఇన్ని కనుక్కుంటారు. సింగిల్గా 50 ఏళ్ళలోకి వచ్చే వాళ్ళందరి ఆరా తీసి వెరిఫికేషన్ ప్రూఫ్లని చూస్తారు. ఇంటి దగ్గర వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తీసుకుంటేనే బుక్ చేస్తారు.